4వ సెమీఫైనల్స్ ఇది. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. 3వ సెమీఫైనల్స్ పోయిన వారం చూశారు. ఆ సెమీఫైనల్స్, ఈ సెమీఫైనల్స్లో చిన్నారులు పాడిన పద్ధతి చూసి వచ్చిన మార్కుల్లో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు ఈ వారం నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ వారం కూడా ముఖ్య అతిథిగా వచ్చేసింది చిరంజీవి సౌభాగ్యవతి ఉషా, ప్రఖ్యాత నేపథ్య గాయని. ఆవిడకు కూడా స్వాగతం తెలియజేసుకుందాం. వారితో పాటు ఈ వారం నుంచి మరో 3 వారాల వరకు ఈ వేదికపై ముఖ్య అతిథిగా వ్యవహరించడానికి విచ్చేసిన మరో ముఖ్య అతిథిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ఈ చిరంజీవి 5 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి సినిమా చూస్తున్నప్పుడే చలనచిత్రం ఆకట్టుకుంది. ఏలూరులో 7వ తరగతి చదువుతున్నప్పుడు ఏకంగా నోట్బుక్లో ఉమాప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్నే సృష్టించాడు. సిద్ధార్థ కళాశాలలో జూనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు మనసు మరింత సినిమాల వైపు మళ్ళింది. డిగ్రీ పూర్తి చేసుకుని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ కూడా రాశారు. ఎంత చదివినా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మళ్ళీ పరిశ్రమకు రావాల్సిందే, ఇక్కడే ఉండిపో అన్న రావికొండలరావు గారి సలహాతో భైరవ ద్వీపానికి అప్రెంటిస్గా చేరారు. బృందావనానికి అసిస్టెంట్గా మారారు. శ్రీకృష్ణార్జున విజయానికి అసోసియేట్గా మారారు. ఆ తర్వాత రామానాయుడు గారి ప్రోత్సాహంతో ప్రేమించుకుందాన్రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా చిత్రాలకు సహాయ దర్శకుడిగా అనుభవాన్ని గడించారు. ఎంఎస్ రాజు గారి మనసంతా నువ్వే చిత్రంతో తొలి ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత శ్రీరామ్, నేనున్నాను, ఆట, బాస్, మనసు మాట వినదు, రెయిన్బో మొదలగు విభిన్న చిత్రాలను రూపొందించి తీపి చేదుల రుచి చూశారు. ఆ యువ దర్శకుడే శ్రీ విఎన్ ఆదిత్య. అతన్ని ఆత్మీయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాను. చెప్పవే ప్రేమ తెలివి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. హుమ 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 సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చేవేస్తే చెంగుజారే కొయ్యముర్రో, నువ్వు 2 మూరల పాలు పెయ్యరా, జగడ వచ్చిన తాకవంతయ్య. 2 మూరల పాలు పెయ్యరా, జగడ వచ్చిన తాకవంతయ్య. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా రే, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సుఖం పొందేటి దారి చూపవేమి, ఓ వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగా పెరిగే నెలలు నిండా నువ్వు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చేయి వేస్తే చెంగుజారే కొయ్యముర్రో,
కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమోనుగా చెయ్యి వేస్తే చెంగు జారే కుయమురా నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా జగడ వచ్చిన తాకవందయ్య రెండు మూరల పాలు పెయ్యరా జగడ వచ్చిన తాకవందయ్య కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా హుమ 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 ఉషా, నేను సినిమాలో ప్రవేశించడానికి ముఖ్యమైన కారణం కోదండ పాండే గారు, నీకు తెలుసు కదా. అవతల వాళ్ళకి పరిచయం చేసినప్పుడు నా కోడి 40 సంవత్సరాలు పాడుతుంది చూడండి అనేవాడు అనమాట. మా పాడుతా తీగ కోడి ఎంత బాగా పాడుతుందో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 60 దశకం ఆ ప్రాంతంలో వచ్చినటువంటి మాధుర్య ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని పిల్లలు పాడుతున్నారు. ముందుగా భావన మన ముందరికి వస్తుంది. అందరికీ నమస్కారం. భావన ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. భార్యాభర్తల సినిమా నుంచి ఏమని పాడేదనో ఈవేళ. ఆనందంగా పాడతావు, డోంట్ వరీ అబౌట్ ఇట్. విపంచి జగమే మరచి హృదయ విపంచి గారడిగా విను వీధి చరించి గారడిగా విను వీధి చరించి కలతని దూరలో కాంచిన కలలే గాలి మేడలై కూలిన వేళ ఏమని పాడెదనో వనసీమలలో హాయిగాడే వనసీమలలో హాయిగాడే రాచిలుక నిన్ను రాణిని చేసే రాచిలుక నిన్ను రాణిని చేసే పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని పిలిచే వేళ ఏమని పాడెదనో ఈ వేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదనో. ధన్యవాదాలు. హాయ్ భావన. హే మ్యామ్. బా ఎంత చక్కగా పాడతావు ఎవ్రీ టైం. అసలు ప్రతిదీ ఫీల్ అయితే ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. అండ్ ఏమని పాడేదనో అని సెకండ్ టైం గమకం అన్నా కదా, దట్స్ యాక్చువల్లీ కొంచెం కష్టం. అది ఎలా అంటే అప్పుడప్పుడు పోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ప్రతిసారి కరెక్ట్గా వచ్చింది. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ నైస్. ఆల్ ది బెస్ట్. చక్కగా పాడావు. ఇంకా శృతి లైలు అవి నాకు తెలీదు, వింటే చాలా బాగుంది అంతే.
ది ఓన్లీ గారడిగా ఆ లైన్ పాడు. గారడిగా విను వీధి చరించి. సంగతి కరెక్ట్గా పాడవు, దాని గురించి కాదు. వీధి చరించి అది కరెక్ట్గా వస్తే చాలు. అది తప్పిస్తే ఇంకెక్కడ ఏ విధమైనటువంటి అక్షర దోషం అసలు లేనే లేదు. ఎంత రాగத்தில் కంపోజ్ பண்ணிருக்காரு ఇది? సింధు భైరవి. సింధు భైరవి. సింధు భైరవిలో వచ్చిన మాణిక్యాల లాంటి పాటల్లో మకుటాయమానమైనటువంటి పాట ఈ పాట రాజేశ్వరరావు గారు చేసింది. అన్యాపదేశంగా ఆ అమ్మాయి తనలోని భావాన్ని ఒక బాధాకరమైన పాట ద్వారా చెప్తోంది. బట్ బికాస్ there are lots of people sitting and enjoying the music, her pain is known only to her and to her husband. So it should not be totally a pathos song, so that the sitting audience should, why in this good occasion she is singing so sad? They should not sing. Why I am telling is, it is a test to the singer, because the song is recorded first and then the shooting is done. So this is what exactly the director, Mr. Pratyagatma, for this film should have explained to Susilamma. This is the situation. The song is taught by the music director. This is the expression. There should be melancholy, but there should not be sorrow. There is a difference between melancholy and sorrow. Melancholy is a little pain. அப்படின்றது. Sad is that is sorrow. So that thin line differentiating both the things to be maintained while singing is very tough. And because the artist does later, because the song is recorded first and the shot is taken later and it is done bits and pieces by. So yemani paadedano ee vela, one shot they will take, then cut, take the lights off and put in a different shot, and the director is here, I should not say. It takes 3 or 4 days for a song to be picturized. These days even 10 days, 15 days they are taking. So at that moment, what expression is to be given by the artist, if they are sensitive and intelligent, they will do that. But at a stretch, when a song is being sung, at a stretch, according to the whims and fancies of the director, you have to act, means with your voice. It's a tough thing which you have done in a beautiful fashion. Beautifully. ఈ పాట ఎందుకు మకుటాయమైందంటేనండి, మిగతా అంతా బాగానే ఉంటుంది. ఒక పర్టికులర్ ప్రోగ్రెషన్ ఆయన పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని పిలిచే వేళ, లిరిక్ లేకపోయినా సరే అంత పెయిన్ అర్థమవుతుంది ఆ పాట పాడితే. అంత గొప్పగా చేశారు రాజేశ్వరరావు గారు. అది పసిడి తీగల పంజరమిదిగో పలుకవేమని, దట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. పలుకవేమని పిలిచే వేళ, ఎంత ఆర్ద్రంగా ఉందో, ఎంత గొప్పగా చేశారు రాజేశ్వరరావు గారు. అంత గొప్పగా పాడారు. చిట్టుబాబు గారు వాయించారు వీణ ఈ పాటకి. తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, ఇది ఆరుద్ర గారు ఆత్రేయ గారు రాసి ఉంటారు, మనసుకు సంబంధించిన పాట, కష్టం కదా, శ్రీష్ఠి గారు రాసిన పాట. సో కవి వైయక్తికంగా అతను ఎంత కొన్ని విప్లవ భావాలు కట్టుబడి ఉన్నా, తను ఏతిస్ట్ అయినా సరే, భగవంతుడి మీద నమ్మకం లేనివాడైనా సరే, ఒక పాట రాయడానికి ఒప్పుకున్నట్టు దానిట్లో లోపలికి లీనమైపోయి దానికి కావాల్సినవన్నీ ఇవ్వగలిగిన వాడే కవి. దట్ ఈస్ శ్రీశ్రీ. ఎంత గొప్పగా రాశారు శ్రీశ్రీ గారు ఇందులో. ఎంత అద్భుతమైనటువంటి విలువల్ని చెప్పారు. అద్భుతమైన పాటతోటి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించావమ్మా. గ్రేట్ఫుల్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. మాధవ్ రానా. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళ నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం ఘంటసాల మాస్టారు. గుండమ్మ కథ సినిమా నుంచి మౌనముగా నీ మనసు పాడిన ప్రేమ గానమను వింటున్న బ్యూటిఫుల్ సాంగ్. మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలే, నీ మనసు
నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే. ఆ ఆ, ఆ, ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే. రుసరుసలాడుతూ విసిరిన వాల్జడ వలపు పాసమని బెదరితిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే. నీ మనసు నాదనుకొంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. మాధవ్, చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. మంచి ఫీల్తో పాడావు, బాగుంది. ఘంటసాల గారి కాంపోజిషన్ ఏంటంటే కనపడడానికి వినపడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, పాడడానికి మటు కష్టం. గమకాల దగ్గర కొద్ది కష్టపడ్డాం. బట్ అదర్ దాన్ దట్ ఇట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఈ పాట ఎవరు పాడినా ఇప్పటిదాకా ఘంటసాల మాస్టర్ గారిని ఇమిటేట్ చేస్తూ పాడగా మాత్రమే విన్నాను. ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ వాయిస్లో విన్నాను. నిజంగా చాలా బాగుంటుంది నాకు. ఆయన పాటలు అందరూ ఆయన ఇమిటేట్ చేస్తారు, కానీ నువ్వు మాత్రం చాలా హాయిగా ఉంది వినటానికి. తను అన్నట్టుగా ఆ రెండు చోట్ల కష్టం. ఆయనకి ఇష్టమైన రాగం ఆయనే చేసుకున్నారు, ఆయనే పాడారు. ఆయన సంగతిలో ఆయనకి ఇంకా అలా ఎక్స్ప్రెస్ లాగా వచ్చేస్తుంది. రెండో చరణంలో సంగతి పాడు, ఆ లైన్ పాడి. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే. ఆ ఆ, ఆ, మిగతా అంతా కరెక్ట్గా ఉంది. అది డీటెయిల్డ్గా ఉండాలి అండ్ ల్యాండింగ్ నోటు షడ్జమం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫస్ట్ చరణంలో ఆలాప్ ఎలా వస్తుంది? కదిలి కదలని లేత పదవుల తేనెల వానలు కురిసెనులే. ఆ, పర్లేదు, ఇంకోసారి ట్రై. ఆ, నీకు ఫాస్ట్గా రాదు కాబట్టి నువ్వు దాన్ని స్లో చేసుకున్నావు, అందులో తప్పలేదు. అంత స్పీడ్గా ఉంటుంది ఆయన పాడింది, మనకు పలకదు కాబట్టి తప్పలేదు అది. బట్ ఆ నోట్ ఏంటని తెలుసుకోవడానికి తాపత్రపడితే చాలు కరెక్ట్గా. రుసరుసలాడుతూ విసిరిన వాల్జడ అంటూ ఎందుకు ఉష పక్కన చూసావు నువ్వు? రుసరుసలాడుచు విసిరిన వాల్జడ అని ఉష పక్కనే చూసావు. పాపం తనకి జడ లేదు, అంత పెద్ద జడ లేదు. ఓ ఉష అంటే రుస అని ఏదో ప్రాస ఉంది కాబట్టి అలా చూడాలనిపించిందా? ఎందుకో అది పాడుతూ మాత్రం ఇటు తిరిగి చూసావు. ఎందుకు చూసావో నాకు తెలియదు. అది ఏదైనా ఇప్పుడు పబ్లిక్లో ఎందుకంటే తర్వాత చెప్తానంటే నేను నీతో వచ్చి తర్వాత మాట్లాడతాను. ఇస్ దర్ ఎనీ రీజన్? లేదు, ఏమి లేదు. ఓకే, అలా అంటే నాకు అర్థమైంది నీ అభిప్రాయం. ఆ రోజుల్లో అమ్మాయిలకు పొడుగాడు జడలు ఉండేవి. ఉష గారు ఏమిటి జడ లేకుండా మీరు ఇలా వచ్చారు అన్నట్టుగా. అరే ఏం నవ్వేవారు ఆ సౌండ్ లేకుండా? జడలు మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది సార్. జడలు మెయింటైన్ చేయడం కష్టం. 86 సంవత్సరాలు లతా గారు 2 జడలు చూసావా ఇప్పటికీ? లతా మంగేష్కర్కి అరికాళ్ళ వరకు ఉంటుంది ఆవిడకి, అంత పొడవైన జడలు. ఎలా మెయింటైన్ చేస్తుంది? ఆవిడకి ఎవరెవరో ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు సార్ అనేది. నీకెవరు? ఆయన ఏం చేస్తాడు? అంతకంటే వాళ్ళని చూడడానికి కష్టంగా ఉంది. అదే నువ్వు వాళ్ళని చూడు, అది వరుసగా కూర్చోవాలన్నమాట. మాకు ఒక సినిమాలో కూడా వస్తుంది, నువ్వు కింది మెట్టు మీద ఉంటే పై మెట్టు మీద మీ ఆయన ఉండి నీ జడేస్తుంటాడు, నువ్వు మీ అమ్మాయికి జడే, వాడు అమ్మాయి తమ్ముడికి అన్నకి గుండు కొడుతుంటుంది. అభిజిత్, అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాడిన పూజాఫలం సినిమా నుంచి నిన్నలేని అందమేదో నిద్ర లేచినందుకు. వాట్ ఎ సాంగ్!
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరు ఒక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలినురుగులే నవ్వులు కాగా సెలయేరులు పులుకుచురాగా కనిపించని వీడలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు పైట జారా పసిడి అంచు పైట జారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో ఎంత ఈజీగా పాడేస్తావు పాటలు, గమకాలు ఎంత అవలీలగా అంటే నేను చూస్తే అసలు పాడుతున్నావా, అంత స్ట్రెయిన్ ఉంటుందా, ఇంత కష్టమైన గమకమా అనిపించేంత ఈజీగా పాడేస్తున్నావు. సో ఇంప్రెస్డ్. ఆల్ ది బెస్ట్. ఏం రాజా గారి వాయిస్ విని చాలా ఏళ్ళు అయింది అనుకున్నాను. అచ్చం అలా ఉంది నీ గొంతు వింటే. థ్యాంక్ యూ. ఆయన మా ఫాదర్ వాళ్ళ జనరేషన్లో వాళ్ళందరికీ మోస్ట్ ఫేవరెట్ సింగర్ ఆయన. చాలా పాటలు విన్నాను ఆయనవి. ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయాం. నువ్వు ఒకసారి వీలైతే ఆయన పాటలు కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా దగ్గరగా ఉన్నావు. బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పసిడి అంచు పైట జారా ఒకసారి పాడవా ప్లీజ్. పసిడి అంచు పైట జారా ఓ ఇంకొకసారి. పసిడి అంచు పైట జారా ఓ
ఫస్ట్ టైం పసిడియన్స్ పైడిజారా అని పాడేలోపు అతను క్లోజ్ చేసిన శృతి ఇచ్చే లోపలే పర్ఫెక్ట్ పిచ్చిలోకి ఎలా వెళ్ళిపోతారు పిచ్చివాడా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్స్ ఇట్. ఫర్ సో మెనీ పీపుల్ ఐ సే సేమ్ థింగ్. I don't know how I sing, which makes us believe in some supernatural power up there, which makes us to do that. There is a purpose in our births, and which makes us more obedient and humility ఇంకా ఎక్కువగా ఉండేటట్టు చేసేది అదే. మనకి ఏం తెలియదు, తెలియకపోవడం అనేటటువంటిదే బెస్ట్ క్వాలిఫికేషన్. దట్ ఈస్ ది ఫైనెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ది వరల్డ్. ఎలా అంటే వాట్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్ హీ హాస్ గివన్. ఎలా అదండి? ఐ డోంట్ నో ఇస్ ది బెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ది వరల్డ్. ఐ నో స్టార్ట్ అయిందనమాట కిందికి దిగడం, అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ సంగతి కోసమని నేను ఒక కార్నర్లో నెల్లూరులో ఎన్నిసార్లు వినేవాడినో ఈ పాట. నాకు చాలా ఇష్టం. మిగతా అంతా ఒక స్కేల్లో వెళ్తుంది. నిందలేని అందమేదు నిదురలేచెనెందుకో. మీరు వినండి, ఘంటసాల గారు కూడా రాజేశ్వర గారు లాగే పాడుంటారు. పసిడి అంచు పైట జారా పిండేస్తుంది మనసుని. హీ గోస్ టు ఏ డిఫరెంట్ స్కేల్ అండ్ హీ టేక్స్ అస్ టు ఏ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ లిజనింగ్. పయనించే మేఘబాల. బాల అంతకంటే ముద్దుగా ఎవరన్నా అనగలరా? పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగాని పరవశించెనే. పొద్దున లేని అందమేదో నిదురలేచెనిందుకే, నిదురలేచెనిందుకే. చిరంజీవి. గాడ్ బ్లెస్. అఖిల. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, టీవీ రాజు గారి సంగీతం, సుశీలమ్మ గానం, శ్రీకృష్ణావతారం సినిమా నుంచి ఏమేమో అవుతోంది. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది. రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది. రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు. పువ్వులు మువ్వలు, పువ్వులు పులకరించి నవ్వులొలుకుతున్నవి, మువ్వలు పరవశించి సవ్వడి చేస్తున్నవి, సవ్వడి చేస్తున్నవి. ఏమేమో అవుతుంది, ఎగిసి ఎగిసిపోతుంది. రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వయసు, రేకులు విప్పిన తొలి వయసు.
నేలకు దిగి వచ్చిన నీలాల మప్పు తునక నేలకు దిగి వచ్చెనా నీలాల మప్పు తునక నేలకు దిగి వచ్చెనా ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా ముంగిటనే నిలిచెనా. వావ్ చాలా బాగుంది అఖిల. థ్యాంక్ యూ యాజ్ యూజువల్ చాలా చక్కగా పాడావు. ఎవ్రీథింగ్ ఈజ్ కట్స్ టువర్డ్స్ ది ఎండ్, ఎవ్రీ గమకం వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా స్వీట్గా ఉంది వాయిస్, నిజంగా పాడుతా తీయగా అన్నట్టు పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. అండ్ నీకు బాగా సూట్ అయిన సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. మధ్యలో చిన్న మాటలు కూడా చాలా చక్కగా చెప్పావు. అదే కొంచెం కష్టం అనుకున్నాను నేను, బట్ డెఫినెట్గా చాలా బాగుంది. నేను పర్ఫెక్ట్ సినిమా సింగర్ లాగా ఉండింది నాకు కళ్ళు మూసుకుని వింటే. థ్యాంక్ యూ సార్. టిపికల్ నారాయణ రెడ్డి గారి పాట. నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చిన ఆయనే రాస్తాడు. నీలం అంటే ఆయనకు చాలా ఇష్టం. నీలి కొర్రలు, నీలాల మబ్బులు, నీలి కళ్ళు, చాలా ఇష్టమైన మాటలు. హాయిగా, ఎంత నిజంగా హాయిగా ఏదో వెన్నెల్లో కూర్చున్నట్టుంది పాట వింటే. సింపుల్, ఓ హవైన్ గిటారు, మధ్యలో చిన్న ఫ్లూట్ క్లారినెట్, చిన్న వయలిన్ ఫ్రేసెస్, అంతే. ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ దట్ సింప్లిసిటీ ఇన్ సాంగ్స్ నౌ. పల్లవి వింటే మాత్రం ఇది నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పల్లవి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నారాయణ రెడ్డి గారు ఎప్పుడు పాట రాస్తున్నా కూడా ఒక ట్యూన్తోనే అనేస్తారు ఆయన. ఏమేమో అవుతుంది అంటూ ఆయన పాడడం మొదలెడతారనమాట. అది అయితే ఇదే బాగుంది, ఇలాగే ఉంచుకుందామని దాన్ని తర్వాత అందరూ తీసుకుంటారు. ముఖ్యంగా టీవీ రాజు గారు, చలపతిరావు గారు దాన్ని, అలాగే కవి గారు అన్నారు కదా, దాన్ని పెట్టుకుని మనం తర్వాత డెవలప్ చేస్తామని చేయడం చాలా రేలుపో తెలియని నా మనసు ఎప్పుడు వచ్చిన యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దేర్. అది లిటిల్ హై ఫర్ యూ, ఐ అండర్స్టాండ్, బట్ ది పిచ్చింగ్ హ్యాస్ టు మనసు మనసు నా మీద కాన్సన్ట్రేషన్తో ఆ పంచమసు అన్నది స్లైట్లీ వేవరీగా ఉందన్నమాట పిచ్లో. దట్స్ ఇట్, అంతే. చక్కటి సింపుల్ లిరిక్, సింపుల్ మ్యూజిక్, హాయిగా సింపుల్ ప్రజెంటేషన్, సింపుల్ లిజనింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. సుప్రజ. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, భీష్మ సినిమా నుంచి మహాదేవ శంభో. महादेव शंभो महेशा गिरीशा प्रभो देवदेवा मुरालिंचि पालिंचरावा महादेव शंभो महादेव शंभो जटाझूटधारी शिवा चन्द्रमौली निटालाक्ष नीवे सदा नाकु रक्षा जटाझूटधारी शिवा चन्द्रमौली निटालाक्ष नीवे सदा नाकु रक्षा प्रतीकार शक्ति प्रसादिंचरावा प्रसन्नं मुखावा प्रसन्नं मुखावा महादेव शंभो महादेव शंभो
చాలా బాగుంది సుప్రజ. అసలు ఇంత కంపోజ్డ్గా బ్యాలెన్స్డ్గా ఒక సాంగ్ ఇలా వచ్చి చక్కగా పాడుతున్నారు. ఇట్స్ వెరీ నైస్. ఏమీ తప్పులు పాడట్లేదు, అద్భుతంగా పాడేవు. థ్యాంక్స్ ఐ డోంట్ నో వాట్ టు సే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఇక్కడ సాధారణంగా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి తెలుగు మాట్లాడటమే చాలా కష్టం. అలాంటిది ఇంత చక్కగా మంచి స్పష్టంగా పాటలు, అందులో మ్యూజికల్గా పాడుతూ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారో మీరు అందరూ చూస్తే చాలా అమేజింగ్గా ఉంది. మిమ్మల్ని అలా ట్రైన్ అప్ చేసిన మీ పేరెంట్స్కి కూడా డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఉన్న హడావిల్లో చాలా చక్కగా పాడేవమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ యూ సెడ్. ఐ కెన్ సీ సిన్స్ దే హ్యావ్ స్టార్టెడ్, వాళ్ళ పనులను మానేసుకున్నారు వాళ్ళు. దే హ్యావ్ టోటలీ స్టాప్డ్ వాట్ ఎవర్ వర్క్. ఫాదర్ ఆర్ మదర్, ఇఫ్ షీ ఈజ్ ఆల్సో వర్కింగ్, దే హ్యావ్ టోటలీ స్టాప్డ్ దేర్ వర్క్ అండ్ దే ఆర్ ట్రావెలింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కిడ్స్ అండ్ రియలీ అప్రిషియబుల్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ టు. చాలా సంతోషం ఆ విషయానికి చాలా సంతోషం. ఆఫ్ లేట్ నువ్వు ఇప్పుడు యాక్చువల్గా నువ్వు శివుడి కోసం తపస్సు చేస్తున్నట్టుంది నువ్వు పాట పాడుతుంటే. నువ్వు ఎవరిని చూడలేదు. అలా అలా కళ్ళు మూసుకుని మహాదేవ శంభు అని పాడుతుంటే నీకు వేరే ఇంకో ఏమి లేదు. మ్యూజిక్ ఆ శృతిలో లీనం అయ్యి పాడితే చాలు, నేను అంత హాయిగా పాడాలి అన్నట్టు. అండ్ 100% దేవుడు ప్రత్యక్షమైనట్టుంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. శివుడు ప్రత్యక్షమైనట్టు. అంత సులభమైన పాట కాదు అది. ఐ వాజ్ టెల్లింగ్ ఉషా ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో ఈ పాటలో. వినడానికి సింపుల్గా ఉంటుంది తప్ప. అండ్ మహాదేవ శంభో మహేష తారా పైకి వెళ్తుంది చివరిన. మహేష గిరీష తరారీర తానా మురాలించి పాలించరావా నీవగా. నాకు అది చాలా ఇష్టం ఆ వీణ. చిన్నప్పుడు పాడుతూ ఇది కూడా పాడేసేవాడిని నేను. ఎంత బాగుంటుందో. అండ్ ది టేక్ ఆఫ్ చరణ్ జటా ఝూటధారి. దట్ నోట్ సడన్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ పాట్ రే 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 జటా ఝూటధారి శివచంద్ర. ఎంత బాగా అన్నావు అది. ఇది శివుడిని ఏదో ముద్దుగా తనకు శివుడు కొడుకైనట్టు పాడింది. జటా ఎలా పడింది తెలుసా? జటా ఝూటధారి శివచంద్రమౌళి. నాన్న అప్ప పోసుకున్నారా బో తిన్నావన్నట్టుంది. అంత ముద్దుగా పాడావు తల్లి అక్కడ మాత్రం. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది. వండర్ఫుల్లీ ప్రెజెంట్. థ్యాంక్ యూ సార్. శివుడు ప్రత్యక్షం అవుతాడు పో. ప్రియా. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, చలపతిరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, పునర్జన్మ సినిమా నుంచి నీకోసం మా కోసం. నీకోసం నా గానం నా ప్రాణం నీకోసం 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 నా గానం నా ప్రాణం నీకోసం.
కాదా నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం నీ వేదనలోనే నా వేదన లేదా నీ వేదనలోనే నా వేదన లేదా నీ సన్నిధిలోనే నా పెన్నిధి లేదా నీ చిరునవ్వులలోనే జీవింతును కాదా నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం నింగిని దురపోయే నేలని దురపోయే నింగిని దురపోయే నేలని దురపోయే గాలిని దురపోయే లోకాలని దురపోయే నా హృదయమే నీ పానుపుగా నిదురించగలేవా నిదురించగరావా నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు, చాలా ఇన్వాల్వ్ అయ్యి పాట పాడావు. దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా ఎక్స్ప్రెసివ్గా పాడావమ్మా. నువ్వు పాడుతుంటే చూడటానికి కూడా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. బాగా ఎంజాయ్ చేసావు అండ్ పాట కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు. చాలా సూతింగ్ మెలోడీ, హాయిగా ఉంది. చలపతిరావు గారి దగ్గర ఎం వెంకటరాజు గారు పనిచేస్తున్న నాళ్ళు ఇలాంటి పాటలు వచ్చాయి చాలా. ఆయన చాలా గొప్ప సంగీత దర్శకులు, తెలుగులో కన్నడంలో చాలా పాటలు చేశారు. ఇట్ రబ్స్ ఆన్ టు ది చీఫ్ వెన్ అన్ అసిస్టెంట్ హ్యాస్ గాట్ ఏ టేస్ట్ లైక్ దట్. కాసేపు నేను ఏదో కాంపిటీషన్లో వింటున్నానన్న సంగతి మర్చిపోయాను. ఐ వాజ్ జస్ట్ క్లోజింగ్ మై ఐస్ అండ్ సీయింగ్ కృష్ణకుమారి సింగింగ్ ది లల్లబాయ్ టు నాగేశ్వరరావు గారు. అండ్ all my younger adolescent romantic things have come before me. Adolescent romantic things, they were not serious but still కళ్ళలో అలా నీళ్ళు చిప్పిలాయి అనమాట. ఆ కాలేజ్ డేస్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత హాయిగా ఉందో పాట, అంత హాయిగా పాడావమ్మా నువ్వు. నీ కంపోజిషన్ అంత హాయిగా ఉంది. నీ వెన్నెల మోములో ఈ విషాదం ఎందుకు, ఒకసారి పాడవా అది? నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో, ఈ విషాద. When you go up, it stays there only for a small while, but it should be in pitch. నేను నోట్ చెప్తాను, తావదావా ఈ విషాదమెందుకో. Should be very grippy. Try. Slightly give a little more push.
దట్స్ రైట్. అది అంత టైం లేదు నీకు, బట్ ఉన్న టైంలో అక్కడికి వెళ్ళిపోవాలి, వేరే దారులు. ఈ విషాదమెందుకో అది ఒకటి. నీ చిరునవ్వుల అది ఎలాగది? నీ చిరునవ్వులలోనే దే ఆర్ ఆల్ సో బ్యూటిఫుల్. నీ చిరు ఇంకోసారి పాడమా ప్లీజ్ ప్లీజ్ సింగ్. నీ చిరునవ్వులలోనే నీ చిరునవ్వులలోనే దట్ మా అమ్మ. నీ చిరునవ్వులలోనే తర్వాత జీవింతును కాదా. ఈ చిన్న చిన్నవి చెప్తే నువ్వు తర్వాత ఇంకా బాగా దాన్ని గుర్తుపెట్టుకొని పాడతావని అంతే. అండ్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఇస్ అ సెల్ఫిష్ మోటివ్. ఐఎమ్ సింగింగ్ అలాంగ్ విత్ యూ. నాకు ఇష్టమైనటువంటి సంగతులన్నీ నీతో కలిసి నేను మళ్ళీ పాడుతున్నాను అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అనీషా. అందరికీ నమస్కారం. సీనియర్ సముద్రాల గారి రచన, సంగీతం గాలి పెంచెల నరసింహారావు గారు, గానం సుశీలమ్మ, సీతారాం కళ్యాణం నుంచి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజిషన్స్ పాడవే రాగమయ్యి. ఎంత మంచి పాటో చెప్పడానికి వీళ్ళు. వీణా పాడవే రాగమయీ, పాడవే రాగమయీ, వీణా పాడవే రాగమయీ. లంకానాధుని రమణీయ గాథ, లంకానాధుని రమణీయ గాథ, పాడవే రాగమయీ. రాగములో అనురాగము కలిపి, రాగములో అనురాగము కలిపి, హృదయమున నాలో భోగము తెలిపి, జగమే ప్రేమకు నాననరా, జగమే ప్రేమకు నా మనసిలే సైగ సజీవును నీ రమణీయ గాథ, పాడవే రాగమయీ. మాధురి నిన్ను కురిపించి, వీణా మాధురి శివు మురిపించి, విక్రమధాటుని కమరులా నుంచి, కనులా సైగల నా మనసిలే, కనులా సైగల నా మనసిలే, కైకసి సూను నీ రమణీయ గాథ, పాడవే రాగమయీ. వీణా పాడవే రాగమయీ, రాగమయీ, రాగమయీ. నిషా చాలా బాగా పాడావు, చాలా చక్కగా పాడావు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఇటువంటి ఓన్లీ పాడుతా తీగలో ఇటువంటి సాంగ్స్ వినగలుగుతాం మేము. ఇంత అద్భుతమైన సాంగ్స్. సో వెరీ నైస్ సాంగ్ సెలెక్షన్, చాలా బాగా పాడావు. కొంచెం కొంచెం మర్చిపోయావు, బట్ యూ మేనేజ్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. ఈ పాట ఫస్ట్ టైం వింటాను నేను. ఇప్పుడు సినిమా చూడాలని ఉంది. చాలా చక్కగా పాడావు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు.
అండ్ కొంచెం ఉషా గారు చెప్పినట్టు కాస్త కాంప్లికేటెడ్ నీకు, బట్ యూ రియల్లీ మేనేజ్డ్ వెరీ వెల్. సమయస్ఫూర్తికి ముందు జోహార్లు. సమయస్ఫూర్తి అంటే అక్కడికక్కడ పాట ఆపేయకుండా, గతంలో కూడా ఒకరిద్దరు అలా పాడినప్పుడు తననానో ఏదన్నా అని పాటని ఆ గమనాన్ని ఎక్కడ ఆపకుండా పాడినందుకు ముందుగా నీకు అభినందనలు. కాంప్లిమెంట్స్ టు యూ. వాట్ ఐ క్యాలిక్యులేట్ ఈజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సంగ్, హౌ యూ హ్యావ్ సంగ్, అదే చూస్తాను నేను. అలాగని కవికి అన్యాయం చేయడం కూడా న్యాయం కాదు. ఎంత బాగా రాగములో అనురాగము కలిపి శివయోగములో భోగము తెలిపి. మండోదరి పాడే పాట ఇది. రావణాసురుడి దగ్గర మండోదరి వీణ వాయిస్తూ, మండోదరి ఎవరో తెలుసు కదా, మండోదరి ఈజ్ వైఫ్ ఆఫ్ రావణాసుర. మహాపతివ్రతల్లో సీతా అనసూయ లాంటి వాళ్ళ వరుసల్లో చేర్చబడినటువంటి చాలా గొప్ప పతివ్రత శిరోమణి. ఆవిడ రావణాసురుడి ఎదురుగుండా కూర్చుని అతన్ని పొగుడుతూ పాడేటటువంటి పాట. పాడవే రాగమయ్యి లంకానాథుని రమణీయ గాథ. తన భర్త అని చెప్పట్లే, లంకకు నాథుడైనటువంటి రావణాసురుడి రమణీయ గాథని పాడవే రాగమయ్యి, రాగములో రాగము శివయోగములో భోగము తెలిపి అని చెప్పడమే గొప్ప విషయం. మహాశివభక్తుడు ఆయన. శివయోగం కోసం అని అన్ని సర్వసంగ పరిత్యాగిగా ఎంత తపస్సు చేస్తాడో, పూజ చేస్తాడో, ఆ దాంట్లో ఉండేటటువంటి ఒక ఆనందాన్ని, దాంట్లో ఉండే ఒక పవిత్రమైన భోగాన్ని కూడా తెలిపి జగమే ప్రేమకు నెలవును చేసి పాడవే రాగమయ్యి అంటే ప్రపంచం అంతా కూడా ప్రేమమయం అయ్యేటట్టుగా పాడవే రాగమయ్యి అని అంటోందనమాట. రాసిన వారెవరు? సముద్రాల రాఘవాచారి గారు, మహానుభావుడు. ఆయన వేద పండితుడు, గొప్పవాడు. ఆంధ్ర సంస్కృతాల్లో మహనీయుడు అనమాట ఆయన. అంత గొప్ప పండితుడు. ఆయన రాసినటువంటి పాట, ఆయన చేత రాయించుకున్నటువంటి సంస్కారి ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాలో రావణాసురుడి పాత్ర ఆయనే వేశారు. ఈ సినిమాలో రాముడి పాత్ర హర్నాథ్ గారి చేత వేయించాడు. చాలా గొప్ప సినిమా, గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి సినిమాలో. చాలా అద్భుతంగా తీయబడ్డ సినిమా. మ్యూజికల్గా కూడా పెద్ద చెప్పవలసినటువంటి తప్పులేం లేదు. అదర్వైజ్ ది సాంగ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ లుక్ టు బీ. గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పోయిన వారం, ఈ వారం మార్క్స్ చదువుతాను, యావరేజ్ కూడా చదువుతాను. అందరికీ ఒకేలాగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఐ విల్ టెల్ యూ, ది లీస్ట్ ఈజ్ 83%. The least is 83%. Imagine the standard of their singing. భావన పోయిన వారం 90, ఈ వారం 90, సగటు 90. మాధవ్ 90, 78, సగటు 84. అనీషా 90, 76, సగటు 83. అఖిల 90, 86, సగటు 88. సుప్రజ 90, 90, సగటు 90. ప్రియా 90, 88, సగటు 89. అభిజిత్ 88, 88, సగటు 88. సో 83 is the least mark. So unfortunate. You can't help it. It doesn't mean వాళ్ళకి ఎక్కువగా మీరు చప్పట్లు కొట్టాలన్నమాట. అనీషా, ప్లీజ్ కమ్ హియర్. We are grateful for giving your gracious present to Paduta Teega and making this show such a wonderful one. Wonderful. నిష్క్రమిస్తున్న చిన్నారికి పీపుల్ టెక్ బహుమతిని ఇవ్వవలసిందిగా కృతి విశ్వ గారిని కోరుతున్నాం. దమ్మా. ఈటీవీ వాహిని ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ని చిరంజీవి సౌభాగ్యవతి ఉషని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అమ్మాయికి. అలాగే ఈటీవీ వారు ఇస్తున్న జ్ఞాపికని విఎన్ ఆదిత్య గారిని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. Pleasure. It was sincerely pleasure from the bottom of our heart. You have been very gracious in accepting whatever is the result given to you. God bless you, and I want to see you in the pinnacle of success, whatever you want to pursue. All the best to you. God bless you. Chiranjeevi. మళ్ళీ వచ్చే వారం 5వ సెమీఫైనల్స్లో మిగతా చిన్నారులతోటి మీ ముందుంటాం ఇదే కళామండపంలో. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Prize money sponsored by FTV. అలిగితివా సఖి ప్రియా కలతమానవా. ఈ రౌండ్ ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో, నువ్వు పాడటం ఇంకా పెద్ద సర్ప్రైజ్. ఓ పప్పలు పప్పలు ఐ లవ్ యూ, ఆ చెప్పులు ఉప్పులు ఐ లవ్ యూ. చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో అత్తగాడు ఒక్క మగాడు. ఏమే ఒప్పుల కుప్ప
నేను ప్రేమిస్తే అది తప్ప అలరించే జవరాలో నీ అందం దాచెది వేళ ఇనవా 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 ఏందే నీ గొడవ నీతోనే జీనా మరనా సమझा नहीं है क्या ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా కావమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే